అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలంలోని మినీ గురుకులం సమస్యలకు నిలయంగా మారింది. విద్యార్థులు సతమతమవుతున్న విషయం తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గం ఇన్ఛార్జి ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సిఆర్ఈ దొన్నుదొర ఆకస్మిక తనిఖీలలో తేటతెల్లమైంది. దొన్నుదొర తన బృందంతో మినీ గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. ప్రతిరోజు కిచిడి తప్ప ఒక్కరోజు కూడా ఆ మెనూ అమలు చేయని పరిస్థితి ఆయన ప్రత్యక్షంగా చూడడం, విద్యార్థులు వివరించడం జరిగింది. సరైన బాత్రూమ్ గానీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనే విషయాలను అక్కడ సిబ్బంది పూర్తిగా విస్మరించారు. విద్యార్థులకు నిత్యం సురక్షిత తాగునీరు అందించే ఆర్ఓఆర్ ప్లాంట్ పనిచేయకపోయినప్పటికీ దాన్ని మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో తాగునీటి కోసం విద్యార్థులు పడుతున్న సమస్యలను ప్రత్యక్షంగా దొన్నుదొరకి వివరించారు. ఈ సమగ్ర నివేదికతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు దొన్నుదొర మాస్టర్ హామీ ఇచ్చారు. సరే, అయితే ఇవన్నీ నేను సెటరైట్ చేయిస్తాను. అది అధికారులతో మాట్లాడి సార్ అంటే ఎక్కడో అరకులో ఉంటారు. మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి తరచూ మీరు కూడా వచ్చి అడగాలి. అవసరమైతే సార్కి మీరు ఫోన్ చేయాలి. సార్ అక్కడ వెళ్తే పేరెంట్స్ మాట్లాడకుండా మీరు ఏం చేస్తారు, మీ పిల్లలకి మీరు ఇచ్చేస్తారు, మీరు దిక్కుదర పెట్టుకుని చెప్పడం సార్. చెప్పండి, మా ఇన్ఛార్జి గారికి చెప్పుకుంటాము. ఒకసారి అంటే సార్ మాకు ఇక్కడ ఈ స్కూల్ మీద కంప్లైంట్ అయితే చాలాసార్లు ఎంపీపీ గారు కూడా కంప్లైంట్ చేశారు. బయట మీడియా వాళ్ళు కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చి రక్ష చేశారు. అవి వచ్చంటే నేను ఇక్కడికి వచ్చి చూసారు. కంప్లైంట్స్ అని చాలా ఎక్కువ ఉన్నాయి స్కూల్. అంటే పిల్లలకి ఇలా మోటివేట్ చేశారు కానీ మీరు చెప్పడం తెలియట్లేదు. కంప్లీట్ ప్రాబ్లమ్స్ సమస్య. ఇక్కడ ఏమన్నారంటే కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు బ్రేక్ అర్థం చేస్తారు. ఇది విషయం మనం చూసాం కదా. ఈ చుట్టుపక్కల కూడా ఎలా ఉంది, పిల్లల పరిస్థితి ఎలా ఉందన్నది కూడా. వాళ్ళు చిన్నపిల్లలు ఏదో చెప్తే వాళ్ళు చేస్తారేమో భయంతో చెప్పట్లేదు కానీ అన్ని సమస్యలే. సరే, వీళ్ళతో మాట్లాడేదానికంటే రెడ్డి గారితో మాట్లాడి నేను మళ్ళీ 15-20 days లో మళ్ళీ వెళ్తాను. పరిస్థితి మారాలని మీరు చెప్పేసి